సృష్టి చేయడంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎలా ఉన్నారో ఇక్కడ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్ముడు మనకు కనిపిస్తాడు. ముగ్గురు కనిపిస్తారు, ముగ్గురు ఒకటే, ముగ్గురు మూడు పనులు, ముగ్గురు ఒకటే కదా. ఈ యొక్క ప్రకటన గ్రంథ ప్రత్యక్షత తండ్రి కుమారుడైన క్రీస్తుకు అప్పగించాడు, అనుగ్రహించాడు. కుమారుడు దూత ద్వారా యోహానుకి ఇవ్వబడింది, యోహాను తన దాసులకు అనుగ్రహించాడు. అయితే ఇక్కడ దేవుడు సింహాసనమునకు ఎదుట ఉన్న దేవుని 7 ఆత్మలు దేనికి గుర్తంటే పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత్వానికి, పరిపూర్ణత్వానికి గుర్తుగా మనకి కనిపిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు పరిపూర్ణుడు అని చెప్పడానికి 7 అనే సంఖ్య ఇక్కడ వాడబడింది. తండ్రి కుమారునితో పాటు పరిశుద్ధాత్ముడు మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తాడు. ఈ దేవుని యొక్క 7 ఆత్మలు మనకి సూచనగా పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 11వ అధ్యాయం